ఐటీ గ్రిడ్స్ కేసులో తెలంగాణ పోలీసులు దూకుడు పెంచారు. ఐటీ గ్రిడ్స్ ఎండీ అశోక్ కోసం 2 బృందాలు ఏర్పాటు చేశారు. అశోక్ ఆచూకీ కోసం ఏపీలో గాలించనున్నారు. సిఆర్పిసి 160 కింద విచారణకు హాజరు కావాలని అశోక్కు నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు కాకపోవడంతో అశోక్ కోసం పోలీసులు గాలింపు చేపట్టనున్నారు. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్తో మరిన్ని విషయాలు తెలుస్తాయంటున్నారు పోలీసులు. ఐటీ గ్రిడ్స్ కేసులో తెలంగాణ పోలీసులు విచారణ వేగవంతం చేశారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్. లక్ష్మి, ఐటీ గ్రిడ్స్ కేసుకు సంబంధించి తెలంగాణ పోలీసులు మరింత దూకుడు పెంచారని చెప్పాలి. ఐటీ గ్రిడ్స్ కు సంబంధించిన మేనేజింగ్ డైరెక్టర్ ఈ కేసులో మెయిన్ సూత్రధారు ఎవరైతే భావిస్తా ఉన్నారో అతన్ని అదుపులోకి తీసుకునేందుకు ఇప్పటికే తెలంగాణ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికే 160 కింద అతను విచారణకు హాజరు కావాలని తెలంగాణ పోలీసులు నోటీసులు జారీ చేసినప్పటికీ మాత్రం ఐటీ గ్రిడ్స్ కేసుకు సంబంధించి అశోక్ కుమార్, మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు స్పందించకపోవడంతో అతన్ని అదుపులోకి తీసుకునేందుకు 2 బృందాలు హైదరాబాద్ నుంచి ఇటు విజయవాడకు వెళ్లే అవకాశం కూడా కనిపిస్తోంది. అలాగే హైదరాబాద్ తో పాటు ఇతర ప్రాంతాలు ఎక్కడ తలదాచుకున్నారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతా ఉన్నారు. లక్ష్మి, ఇప్పటికి మాత్రం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ చెప్పిన దాని ప్రకారంగా పరిశీలిస్తే అరెస్ట్ వారెంట్ కూడా ఇష్యూ చేస్తాము. ఎందుకంటే 24 గంటల్లోన 160 నోటీసు ప్రకారంగా అతను జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. చట్టం తనంతట తాను పని చేసుకుపోతుంది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం, రిటర్న్ సమాచారం ఇవ్వకపోవడంతో అతన్ని అదుపులోకి తీసుకుంటామని చాలా క్లారిటీ కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు ఇప్పటికే ఈ కేసులో దర్యాప్తు జరుపుతున్న 4 బృందాల్లో 2 టీమ్స్ ను అశోక్ ను అదుపులోకి తీసుకునేందుకు ఇటు విజయవాడతో పాటు ఇటు ఏపీ కూడా వెళ్లే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇక ఇది అధికారుల నుంచి ఆదేశాలు రాగానే ఒక్కసారిగా వీరందరూ కూడా హైదరాబాద్ నుంచి అశోక్ ను అదుపులోకి తీసుకునేందుకు ఇతర ప్రాంతాలకు కూడా వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఐటీ గ్రిడ్స్ కేసుకు సంబంధించి చాలా లోతుగా సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. అలాగే మాధవపూర్ పోలీసులు దర్యాప్తు జరుపుతా ఉన్నారు. అలాగే లోకేశ్వర్ రెడ్డిని భయభ్రాంతులకు గురి చేసిన ఎవరైతే ఉన్నారో అతను వారిపైన కూడా కొన్ని సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. అలాగే హైదరాబాద్ లోని ఎస్ఆర్ నగర్ పిఎస్ లో కూడా కేసులు నమోదైన నేపథ్యంలో దాదాపు హైదరాబాద్, సైబరాబాద్ మొత్తంగా పరిశీలిస్తూ 8 పోలీసు బృందాలు ఈ కేసును దర్యాప్తు జరుపుతా ఉన్నాయి. ఇక చాలా కీలకంగా వ్యవహరించిన సూత్రధారి ఈ కేసులో ఎవరైతే ఉన్నారో అశోక్ ను అదుపులోకి తీసుకునేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు 2 బృందాలను కూడా ఫామ్ చేయడం జరిగింది. మరి కొద్దిసేపట్లో ఏ క్షణంలోనైనా అశోక్ ను గాలింపు చర్యలు చేపట్టి అతను అదుపులోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. లక్ష్మి. రైట్. థ్యాంక్ యూ కిరణ్.